నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మహేశ్వరి. మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లో కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా అధికారులు నిధుల కొరత చూపిస్తూ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. నిధులు ఉన్న కాసులకు కకృతిపడి అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పనికి తగ్గ వేతనం ఇచ్చి ప్రతి కార్మికుడికి వారాంతపు సెలవులు ఇవ్వాలి అని కోరారు. కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేటర్ల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న కార్మికుల అందరినీ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి అని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కార్మికులు స్వామి, నగేష్, జనార్దన్, ఉషన్న పలువురు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి, వాటర్ సప్లైలో అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు కానీ డ్రైవర్లు, వీళ్లకు గత 3 నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. అట్లనే 5 నెలల నుంచి ఈపీఎఫ్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడుతూ ఉన్నారు. దాంతోపాటు ఒక 14 గ్రూపులకు ఏరియర్స్ చెల్లించాల్సిన ఏరియర్స్ చెల్లించలేదు. అట్లనే 5వ తారీఖులోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా వేతనాలను సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశ్రావుపాలెం గ్రామానికి చెందిన ముత్తిన రమేష్ ఉన్నత చదువులకై అమెరికా వెళ్లాడు. అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని కార్బండలీ నగరంలోని సదరన్ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి రమేష్ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి భోజనం చేసి తిరిగి తన రూమ్కి వచ్చి పడుకున్నాడు. సోమ, మంగళవారాల్లో రమేష్ స్నేహితులకు కనిపించలేదు. క్రికెట్ ఆడేందుకు వెళ్లి ఉంటాడని భావించిన స్నేహితులు తనకి ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి కాలేజీ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రమేష్ ఉంటున్న రూమ్ తనిఖీ చేయగా 3 రోజుల క్రితమే చనిపోయి ఉన్న రమేష్ మృతదేహం కనిపించింది. బ్రెయిన్ స్ట్రోక్ గా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతి చెంది 3 రోజులు కావడంతో మృతదేహం డీకంపోజ్ కావడంతో ఇండియాకు పంపించేందుకు నిరాకరించారు అమెరికా ఎంబసీ. కనీసం కొడుకు మృతదేహాన్ని చివరి చూపుగా చూడాలి అంటూ రోధిస్తున్న ఆ తల్లి రోదన బంధువులను, స్థానికులను కన్నీరు పెట్టించింది. Later I need with work with ready to finish my work here. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రూమ్ వాటర్ కాలేజీ వాళ్ళ దగ్గర రూమ్ వాటర్లు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కీ ఉంటుంది, కీ పెట్టి సార్ రూమ్లో చూద్దాము అంటే వాళ్ళ అంటే వేరే ఫ్రెండ్ పక్కన ఉంటారు కానీ వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు పట్టించుకోలేదు. స్మెల్ వస్తుందని అక్కడ ఎక్కువగా ఎలకలు చనిపోతుంటారు. మందు పెడితే ఎలకలు ఎక్కువ అని చెప్పి స్మెల్ వస్తుంటారు ఎక్కువ. అలా అనుకుని వీళ్ళ వేరే వాళ్ళు అట్లా అనుకుని వాళ్ళు కట్ట పట్టించుకోరు. అప్పుడు ఆ డోర్ తీసేటప్పుడు చనిపోయారు. మనకు 3 రోజుల దాకా అదే వాళ్ళకి చూడాలి. అది డీకంపోజ్ అయిందని చెప్పి రమ్మని అంటున్నారు. ఫ్రెండ్స్ అంతా చేస్తున్నారు. సోమవారం కూడా అదే పోయేసుకుంటే వాళ్ళకి సోమవారం వాళ్ళ ఫ్రెండ్ అవ్వకుండా పైనుంచి దిగి డోర్ కొట్టినా తీలే. సరే ఇది ముందర వెళ్ళిపోయాడే అనుకున్నారు. అలాగే మళ్ళీ మంగళవారం పొద్దున్నే మళ్ళీ వీళ్ళ కాలేజీకి వెళ్ళి మళ్ళీ కాలేజీకి వెళ్ళాక ఫ్రెండ్స్ అందరూ ఒకరినొకరు రమేష్ వాళ్ళు ఏమయ్యాడు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళు ఒకరినొకరు మెసేజ్ పెట్టారు. అందరూ కూడా పోవాల దగ్గర మాకు కనపడ్డారని ఒకరినొకరు చెప్పుకున్నారు. శనివారం నాడేమో డిన్నర్ మాతో ఉన్నారని వీళ్ళు అనుకున్నప్పుడు కాలేజీకి తెలియవచ్చు యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం అలాగా రమేష్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రింగ్ అవుతుంది కానీ మాకైతే 3 నెంబర్కి కాలేజీకి రావట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే అక్కడ కాలేజీలో లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేయట్లేదు కానీ అప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలేజీ యాజమాన్యానికి శనివారం నాడు మాట్లాడి అంత బాగానే ఉంది. తర్వాత అక్కడ వాళ్ళకి వార్నింగ్ లెక్క వస్తుంది, వార్నింగ్ వస్తుంది వాళ్ళకి. మాకు నైట్ మాకు నైట్ 7:30 మాట్లాడాడు. సమాధానం
డిన్నర్కి వెళ్ళి వాళ్ళ సాయంత్రంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి డిన్నర్కి వెళ్ళారు. డిన్నర్కి వెళ్తే డిన్నర్ చేసేసి పడుకున్నారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. పడుకున్నాక తర్వాత సండే మార్నింగ్ ఫోన్ చేసి లిఫ్ట్ చేయడం వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ మేము చేసి సండే మేము చేయలేదు కదా, సండే కదా వాళ్ళు వీక్ ఉంటారు అప్పుడు సండే వాళ్ళ ఫ్రెండ్ అదే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు పట్టించుకోలేదు. అదే అంటే వీడు ఎక్కువగా క్రికెట్ ఆడుతుంటారు, క్రికెట్ బాగా ఉంటారు చూస్తారు కదా, ప్రతి సండే క్రికెట్కి వెళ్తుంటారు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ సండే ఈవినింగ్ కూడా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు, ఇంకొక లిఫ్ట్ చేయట్లేదు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ తుని కాలనీలో వినాయక నిమజ్జనం వివాదంలో ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి వినాయక నిమజ్జనం సమయంలో అల్లరి మూకలు రాళ్లు విసిరారు. మరలా రెండు వర్గాల మధ్య భారీ కొట్లాట చోటు చేసుకుంది. రెండు వర్గాల కొట్లాటతో రాజీవ్ కాలనీ తునిపేటలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. మళ్లీ గొడవ మొదలవడంతో మరోసారి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఉదయం నుండి గ్రామంలో 4 పికెట్లు నిర్వహించారు పోలీసులు. వచ్చేస్తున్నాను. మేము పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదు. 35 ఏళ్ళ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. ఇంత ఘోరంగా చేసినందుకు మేము ఏమని అనాలో మాకు అర్థం కావట్లేదు. పోలీసులు అందరూనేమో మమ్మల్ని అదుపు చేస్తున్నారు కానీ వచ్చిన ఆపుతలేదు. సతీష్ హలో హలో అనే చెప్పనే లేదు, ఇప్పుడు కొట్టుకోవట్లేదు. ఇప్పుడేమి అమ్మ కర్రలో గన్నట్టుకుని వచ్చిన వాడు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రవి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు 12 వార్డుల్లో పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ రవి. ఈ సందర్భంగా 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచనలతో పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. వార్డులోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేశారన్నారు. సమస్యలపై ఆరా తీసి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు. వార్డులో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలి అని విజ్ఞప్తి చేశారు. వార్డులో ఎటువంటి సమస్య లేకుండా చూడటమే పరిష్కార వేదిక లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి వేలు, 10వ వార్డు ఇన్ఛార్జ్ మణి, 12వ వార్డు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, బూత్ ఇన్ఛార్జ్ స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు. కుప్పం పురపాలక సంఘ పరిధిలో గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారి సూచన మేరకు మన గౌరవ ప్రజాప్రతినిధుల సూచనల మేరకు కుప్పం పురపాలక సంఘ పరిధిలో
25 వార్డులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. నీళ్లు, లైట్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళు, ట్రైన్లు, రోడ్లు, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఏదైతే మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత సమస్యలు రెండు కూడా అన్నీ కూడా గ్రామ సభలు పెట్టి, వార్డు సభలు పెట్టి సర్వే చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించి అన్నీ రెడీ చేయమన్నారు. వారి యొక్క సూచన మేరకు ఈ రోజుకి కుప్పం పురపాలక సంఘ పరిధిలో 12 వార్డులు పూర్తి అవుతున్నాయి. మిగతా 13 వార్డులు కూడా అక్టోబర్ 8వ తేదీలోపు అన్ని వార్డులు పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ పురపాలక సంఘ పరిధిలో ఎంతమందికి పెన్షన్లు కావాలి, ఎంతమందికి రైస్ కార్డులు కావాలి, ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలి, ఎంతమందికి ఇళ్ళు కావాలి, డ్రైన్లు ఎన్ని కావాలి, రోడ్లు ఎన్ని కావాలి, స్తంభాలు, లైట్లు, నీళ్లు, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. నమస్కారం. ఈరోజు మా 12వ వార్డు నందు గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆదేశానుసారం ప్రకారం ఈరోజు మా ప్రతి వార్డులోనూ, మున్సిపల్ ప్రతి వార్డులోనూ డెవలప్మెంట్ ఏం చేయాలా, వాళ్ళ ప్రజల యొక్క సమస్యల మీద ఏమున్నానో ప్రజల వద్దకే వెళ్ళి మొత్తం మీరు దగ్గర ఉండి చూసుకొని ఏమేమి కావాలో వాళ్ళ ప్రజలకి సమస్య లేకుండా చూడాలనే ఒక ఆదేశం పంపించిన దానివల్ల ఈరోజు 12వ వార్డులో మా కుప్పం కమిషనర్ మున్సిపల్ గారు చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో శుక్రవారం భారత యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి కాంట్రాక్టు మార్చేశారన్నారు. సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాత 320 రూపాయలకు ఆల్ఫా కంపెనీకి నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టారని అన్నారు. స్వచ్ఛమైన నెయ్యి 320 రూపాయలకు దొరకదు అని సుబ్బారెడ్డికి తెలీదా అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ మీడియా సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా ముందుకు రావడం జరిగింది. మనందరికీ తెలుసు, కలియుగ దైవము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంతో పాటు ఇతర మతస్థులు కూడా దైవంగా నమ్మే వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలలో రోజుకొక వివాదము, అవినీతి, అరాచకాలు, స్వామివారికి జరిగే కైంకర్యాల దగ్గర నుండి, నిధుల దుర్వినియోగం దగ్గర నుండి అనేక రకాల ఆరోపణలు, వివాదాలు మనం చూస్తున్నాము. ప్రభుత్వాలు మారినా తిరుమల తిరుపతి దేవస్థానము వ్యవహారం కావచ్చు, పరిపాలన కావచ్చు, భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో కావచ్చు, అనేక రకాలైన అవినీతి కార్యక్రమాలు, ఆరోపణలు మనం చూస్తున్నాము. ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచారం విషయం పక్కన పెడితే, సామాజిక సేవా విషయం పక్కన పెడితే, టీటీడీ అనే సంస్థని అధికారంలోకి ఉన్న వాళ్ళు, ప్రభుత్వాలు, పార్టీలు ఈ నెయ్యి కర్ణాటకకు సంబంధించిన నందిని డైరీ వాళ్ళు, కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నందిని డైరీ సప్లై చేస్తుంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, రోషయ్య గారి హయాంలో కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, పూర్తిగా నందిని డైరీ వాళ్ళు సరఫరా చేస్తుండే వాళ్ళు. అప్పుడు ప్రసాదము క్వాలిటీ కావచ్చు, రుచి కావచ్చు, అన్ని రకాలుగా బాగుండేది, ఎటువంటి వివాదాలు రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఈ నెయ్యి కాంట్రాక్ట్ని మారుస్తూ కేవలం
కిలో నెయ్యి 320 రూపాయలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒక ఆల్ఫా అనే కంపెనీని తీసుకొని వచ్చి టెలికాం సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు ట్రాయ్ సిఏజీ సభ్యురాలు శారద. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టెలికాం సర్వీసులు వినియోగదారుల సమస్యలపై వివరించారు. దేశంలోని బిఎస్ఎన్ఎల్ మళ్లీ పూర్వ వైభవంలోకి రాబోతోందని, 4G, 5G సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయన్నారు ట్రాయ్ సిఏజీ సభ్యురాలు శారద. అదేవిధంగా సైబర్ క్రైమ్లపై జాగ్రత్త వహించాలి అని, అనుచిత వ్యక్తుల వద్ద మన ఏటీఎం పిన్ నెంబర్ చెప్పకూడదు అని, నగదు డ్రా చేసేటప్పుడు ఏటీఎంలో ఇతరులు లేకుండా చూసుకోవాలి అని సూచించారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి అని, లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. టెలికాం వినియోగదారుల ప్రయోజనాలు సురక్షితం కోసం కేంద్ర ప్రభుత్వం 1997లో ట్రాయ్ని ఏర్పాటు చేసిందన్నారు. అదేవిధంగా వివిధ నెట్వర్క్ల గురించి వినియోగదారులకు పలు వివరాలు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్పందన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బాబు, ఉపాధ్యక్షులు హరికృష్ణ, పెనుకొండ బిఎస్ఎన్ఎల్ జేటీఓ ప్రసాద్, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా కానీ కస్టమర్స్కి తర్వాత టెలికాం సేవలు అందించే సంస్థలకి మధ్యవర్తి వారధిగా ఉంటుంది అన్నమాట. ఏవైతే వాళ్ళ ప్లాన్స్ కానీ తర్వాత దారునికి మనకి అందుబాటు రేట్లలో మనకి సేవలు అందించాలి. వెనుకొండ ఏరియాలో 8 సెల్ టవర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఈ 8 సెల్ టవర్స్లో 2G, 3G టెక్నాలజీ ప్రజెంట్ యూజ్ అవుతా ఉంది. మనము ఎందుకు ప్రైవేట్ ఆపరేటర్లు 4Gను 5Gలోకి వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్గా ఉన్నారు మనకంటే. భారత రంగ ప్రస్తుతం అయితే వెనకబడే ఉంది. ఎందుకు అంటే ఈ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో 4G కానీ 5G కానీ దాన్ని తయారు చేసే ఎక్విప్మెంట్ మన ఇండియాలో లేదు. అవన్నీ మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా కానీ టెక్నాలజీ ఒక మొబైల్ టవర్ స్థాపించాలంటే దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఖర్చు వినియోగం అవుతుంది. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మన ఇండియాలో ఎక్కడా లేదు. కానీ మనం కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. దాంట్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, డేటా కావచ్చు, అన్నీ పొందవలసి ఉంటుంది. కానీ దీనికి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉండాలా. మన యొక్క దేశం యొక్క సెక్యూరిటీ అవగాహన దృష్టిలో ఉంచుకొనేసి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ ఎక్విప్మెంట్ ఇండియాలోనే తయారు చేస్తే ఎలా ఉంటుంది. ఇది మంచి ప్రభుత్వం. మొదటి 100 రోజుల్లోనే ప్రజలతో మంచి ప్రభుత్వం అనిపించుకుంటుంది అన్నారు నాయకులు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సరస్వతి అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్వీనర్ సిద్ధలింగప్ప, హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చంద్ర, టౌన్ అధ్యక్షులు సూరి, మాస్టర్ వీవర్, సిసి హరిలు, సచివాలయ ఉద్యోగులు, అధికారులు కలిసి గాంధీనగర్లో ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించారు. ప్రజలతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వివరించి 100 రోజుల్లో మెగా డిఎస్సి పెన్షన్ 4000, 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్, అన్నదాతల బకాయిల చెల్లింపులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఘనత చంద్రబాబుదే అని, విజయవాడలో వరద సృష్టించిన వినాశనం ఎదుర్కొంటూ 10 రోజులు నిద్రాహారాలు మాని ప్రజలకు అందుబాటులో ఉండి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించిన ఏకైక సీఎం చంద్రబాబే అని వివరించారు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో అందరి కష్టాలు తీర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించి ఏపీని అగ్రస్థానంలో నిలిపి ఇది మంచి ప్రభుత్వం అని ప్రపంచంతో అనిపించుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామాంజనేయులు, ఈఓఆర్డి, మాజీ జెడ్పీటీసీ వెంకట్రాయుడు, మాజీ ఎంపీపీ వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పినారు. అంటే ఈ 100 రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 100 రోజులు అయినాయి. కాబట్టి ఈ 100 రోజులు కూడా ప్రజలకు తెలియాలా, నాయకులతో కలిసి మనకు కాంప్లెక్స్ ఇచ్చారు. అదేవిధంగా
స్టిక్కర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈరోజు మేము కూడా నాయకులతో అంతా కలిసి మన సచివాలయం స్టాఫ్తో, పంచాయతీ కార్యదర్శి, ఈఓఆర్డి నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఈ 100 రోజులు ప్రభుత్వం ఏమైతే చేసింది అనేటువంటిది వాళ్ళకి విశదంగా చెప్పి వాళ్ళకి ఈ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి స్టిక్కర్ కూడా మనం అతికించడం జరిగింది. చాలా ఈ 100 రోజుల్లో సార్ గారు చేసినటువంటి మెగా డిఎస్సి, అదేవిధంగా 5 రూపాయలకు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడము, అదేవిధంగా పెన్షన్లు 1000 రూపాయలు పెంచడం, అంటే 3000 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి పెన్షన్ని 1000 రూపాయలకు 4000 రూపాయలకు పెంచడం, అది ఒకటి. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసింది ఒకటి. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే శాలరీస్ రావడం అనేటువంటిది ఒకటి. అదేవిధంగా మన విజయవాడలో మన వరదల్లో మన ముఖ్యమంత్రి వర్యులు ఒక తండ్రిలాగా ప్రజలకు ఆదుకొని 10 రోజులు కూడా బస్సులోనే ఉండి అక్కడ ఉండేటువంటి ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకువెళ్ళాలా అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా మనకి ఏవేవైతే సార్ గారు చెప్పారో హామీలు అవన్నీ కూడా ముందు అన్నీ కూడా జరుగుతాయని కూడా మనకు తెలియపరిచినారు. ఈ కార్యక్రమాన్ని మన సోమందపల్లి మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ 6 రోజులు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా ధర్మవరం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తన నూతన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇటువంటి వారిని ఎవరూ క్షమించకూడదని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎవరైనా అధోగతి పాలవ్వాల్సిందే అని, అలాగే గతంలో పేదలకు ఇష్టమైన అన్న క్యాంటీన్లను ధ్వంసం చేసి వారి పొట్ట కొట్టారు అని, ఇప్పుడు వాటిని తిరిగి కొనసాగించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరూ కూడా, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో 5 ఏళ్ల కాలంలో జరిగిన ఎన్నో దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా విలెక్తిస్తూ ఉంటే తుదకు కలియుగ వైకుంఠ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదల ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం గత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అసలు వింటూ ఉంటే జుగుప్సాకరమైనటువంటి, అంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా చూడకుండా తిరుపతి ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా మన ఇండియన్స్ అంతా కూడా, భారత పౌరులంతా కూడా, ముఖ్యంగా హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా, అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమిస్తారో, తిరుపతి లడ్డు అంటే కూడా ఎంత వెంకటేశ్వర స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో, లడ్డు అంటే కూడా అంత పవిత్రంగా చూసుకుంటాం. అంత పవిత్రంగా చూసుకొని అంత ఇష్టంగా కూడా ఆ లడ్డూని స్వీకరిస్తాం మనం. అటువంటి లడ్డూలో అసలు జంతు కొవ్వులు కరిగించినటువంటి ఆయిల్ని కలపడం అనేది ఎంత హేయమైన చర్యో, అసలు ఎంత దుర్మార్గమైన చర్య కూడా అర్థం కావట్లేదు. అసలు ఇటువంటి దుర్మార్గులు కూడా ఉండారా మన రాష్ట్రంలో అంటే ఉండారని చెప్పి మనకు ఉదాహరణలు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాబుల్లో పరిశోధన చేస్తే అసలు ఎంత దుర్మార్గం అంటే పంది కొవ్వుతో కరిగించినటువంటి నూనెలో ఆయిల్స్, గుడ్డు కొవ్వు, చేప నూనె, గొడ్డు మాంసం కరిగించినటువంటి నూనెలు, ఇటువంటి నూనెలను కూడా కల్తీ చేసి తిరుపతి ప్రసాదంలో కలిపినారంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మనిషి అసలు కాదు. అసలు ఆయన గురించి మాట్లాడితే కూడా, మాట్లాడాలనుకుంటే కూడా అసహ్యంగా ఉంది. ఒకటే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని ఒకటే నేను కోరుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ యొక్క దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి వారిని తప్పకుండా శిక్షించాలి. ఎందుకంటే సుబ్బారెడ్డి అయితేనేమి, ధర్మారెడ్డి అయితేనేమి, కరుణాకర్ రెడ్డి అయితేనేమి, వీరందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జగన్ రెడ్డి, వీరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, కేసులు బుక్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇంత, స్వామి గుడి దగ్గర ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంత దోచుకుంటారో, వీళ్ళు ఎంత దోచుకున్నారో కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి బుద్ధి కూడా చెప్పారు.
11 సీట్లు దింపారు. ఇటువంటి దుర్మార్గులకు ఆ 11 సీట్లు కూడా ఇవ్వకూడదు యాక్చువల్ చెప్పాలంటే. ఇంత దుర్మార్గమైనటువంటి చర్య పూనుకున్నారు వీళ్ళు.